వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. 2025 సంవత్సరం అయిపోతుంది. పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు టాలీవుడ్ రెడీ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఈసారి ఎక్కువ సినిమాలు ఉండటంతో బిజినెస్ వ్యవహారాలు అంత సులభంగా తేలడం లేదు. పైకి ఎవరికి వారు అన్ని ఏరియాలు అమ్మేసుకున్నట్టు కనిపిస్తున్నా ఇంకా పెద్ద మొత్తంలో అడ్వాన్సులు నిర్మాతల చేతికి రావాలని ట్రేడ్ టాక్. మంది ఎక్కువైతే మధ్యగా పల్చన అయినట్టు ఈసారి ఏకంగా 1/2 డజన్ రిలీజ్లు పోటీలో ఉన్నాయి. ఈ కారణంగానే బయ్యర్లు ఒక రకమైన కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రభాస్ రాజాసాబ్ జనవరి 9 ముందు వచ్చే అడ్వాంటేజ్ ని ఫుల్ గా వాడుకుంటుంది. ముందు రోజు ప్రీమియర్లతో పాటు భారీ ఓపెనింగ్స్ పక్కాగా వస్తాయనే నమ్మకం టీమ్ లో ఫుల్ గా ఉంది. దర్శకుడు మారుతి ఏకంగా ఇంటి అడ్రస్ ఇచ్చి మరీ కంటెంట్ గురించి ఛాలెంజ్ చేయడం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలైట్ అయ్యింది. విజయ్ జననాయకుడు పోటీ వల్ల తమిళనాడు కేరళలో ఇబ్బంది ఉంటుంది, కానీ ఏపీ తెలంగాణలో రాజాసాబ్ కు తిరుగుండదు. కానీ 12 నుంచి అసలైన సవాల్ ఉంటుంది. బస్ ఎంత ఉందనే దాని పక్కన పెడితే మనశంకర్ వరప్రసాద్ గారికి చిరంజీవి వెంకటేష్ కాంబోతో పాటు అనిల్ రాయపూడి బ్రాండ్ కింద సెంటర్స్ లో బాగా పనిచేస్తుంది. రాజాసాబ్ 3 రోజులు ఎంజాయ్ చేసిన ఆ తర్వాత మిగిలిన సినిమాలతో స్క్రీన్ పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే వసూళ్ల మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఇక్కడ టాక్ రావడం చాలా కీలకం. ఈ 2 సినిమాలకు భారీ అడ్వాన్సులు ఇవ్వాల్సిన బయ్యర్లు టాక్ ని బట్టి బ్యాలెన్స్ ఎప్పుడు చెల్లించాలనేది నిర్ణయించుకుంటారట. భర్త మహాశైలకు విజ్ఞప్తి. అనగనగా ఒక రాజు నారి నడుమ మురారులకు వాటి రేంజ్ కు తగ్గట్టు స్క్రీన్లు తెచ్చుకోవడం కోసం మినీ యుద్ధాలే చేసుకుంటున్నాయట. ఇవి చాలవన్నట్టు జననాయకుడు తెలుగు వర్షన్ కి పీవీఆర్ ఐనాక్స్ మద్దతు దొరకటంతో మల్టీప్లెక్స్ స్క్రీన్లలో కొంత కోత పడుతుందట. ఇవన్నీ సున్నితంగా గమనిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో ఇంకా బేరసారాలు చేస్తున్నట్టు ఉనికి వినిపిస్తుంది. ప్రొడ్యూసర్లు ఎంతైతే భారీ మొత్తాలు ఆశిస్తున్నారో వాటికన్నా కొంచెం తక్కువే చేతికి అందేలా ఉందని సమాచారం. ఒకవేళ ఏవైనా సినిమాలు యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా సర్దుబాటు చేసుకుని ఫ్లాప్లకు ఇచ్చిన సినిమా స్క్రీన్లు తగ్గించేలా అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయని సమాచారం. కాకపోతే ఇప్పుడు ఈ పండగ పందెంలో ఎవరిని ఎక్కువ నమ్మాలో ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. అందుకే హడావుడి పడకుండా బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అన్నట్టు జనవరి 10 పరాశక్తి తెలుగులో వస్తుందో లేదో మరోసారి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అది కూడా ఎస్ అంటే సమస్య మరింత ఎక్కువవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే పేపర్ల మీద రాసుకున్న నెంబర్లు ఇంకా కరెన్సీగా మారలేదని ఫిలిం నగర్ టాక్. 7 సినిమాలు ఉన్నప్పటికీ అన్నిటికీ బలబలాలు సమానంగా కనిపించడంతో గుడ్డిగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొంది. అందుకే నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ పద్ధతి మీద కాకుండా మినిమం గ్యారంటీ ప్రతిపాదికన అధిక శాతం సినిమాలు డీల్స్ క్లోజ్ చేయాలని అంటున్నారు. సంక్రాంతికి ఒక టాలీవుడ్ లోనే 700 కోట్లకు పైగానే థియేటర్ బిజినెస్ జరుగుతోందని ఒక అంచనా. అందరూ సేఫ్ అవ్వాలంటే దానికి రెట్టింపు మొత్తం గ్రాస్ రూపంలో వసూలు కావాలి.